హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ముందు నటించిన 2 చిత్రాలు కూడా ఫ్లాప్గా నిలిచిందనమాట. టైగర్ నాగేశ్వరరావు అలాగే రావణాసుర. టైగర్ నాగేశ్వరరావు మూవీ అయితే రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అనుకున్నంతగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఈగల్ మూవీ రేపే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీపై మంచి అంచనాలు అయితే ఉందన్నమాట. మాస్ యాక్షన్తో కూడుకున్న సినిమాలాగా మనకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ చిత్రం 21 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది. ఏరియా వారీగా చూస్తే నైజాం వచ్చేసి 6 కోట్లు, సీడెడ్లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లు. టోటల్గా వరల్డ్ వైడ్గా 21 కోట్లకు బిజినెస్ జరుపుకుందనమాట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే ఈ చిత్రానికి 4 కోట్ల వరకు షేర్ కలెక్షన్, 8 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ యొక్క బుకింగ్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో పెద్దగా బుకింగ్స్ అయితే ఉండదన్నమాట. రవితేజ సినిమాకి ఆఫ్లైన్లో మామూలుగా ఉండదు, అదిరిపోయే స్థాయిలో అయితే ఉంటుంది. ఈ చిత్రానికి ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ వస్తే ఆఫ్లైన్ టికెట్స్ అదిరిపోతుందన్నమాట. ఫస్ట్ డే మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈగల్ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.